వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు యొక్క చిత్రపటానికి బీసీ నాయకులు, బీసీ కులాల వారు పాలాభిషేకం చేశారు. బీసీ కాసం దగ్గర మా బీసీల దేవుడు నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేయడానికి అన్ని కులాల బీసీ కులాల సంఘాల నాయకులు, ఆ తర్వాత బీసీ సంఘాల నాయకులు భారీ ఎత్తున వచ్చి మా దేవునికి పాలాభిషేకం చేయడానికి బీసీ కార్పొరేషన్ ఆఫీస్ దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము. కాబట్టి బీసీల పార్టీ అంటేనే తెలుగుదేశం పార్టీ. దాదాపు 889 కోట్ల రూపాయలు బీసీలకి కేటాయించడము ఇదే ప్రథమం అని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నా. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, స్వాతంత్రం వచ్చిన 76 సంవత్సరాలైతే కూడా బీసీలకి ఇలాంటి ఫండు, ఇంత ఫండు భారీ ఎత్తున ఎవరు రిలీజ్ చేయలేదని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. కాబట్టి 889 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడికి బీసీ కులాల సంఘాలు, బీసీ సంఘాల నాయకులు 139 కులాలు అన్నీ ఆయనకు రుణపడి ఉంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. నా పేరు కృష్ణోజరావు, బీసీ సంఘం నాయకుడు, రాష్ట్ర నాయకుని, తర్వాత జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుని. జై బీసీ, జై జై. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఆ మాట కట్టుబడి ఈరోజు బడుగు బలహీన వర్గాల కోసం బీసీ కార్పొరేషన్ ద్వారా అనేకమైనటువంటి లోన్ల పథకాలను ఇవ్వడానికి ఈరోజు 890 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల కోసం ఆ రోజు ఏదైతే మాట ఇచ్చారో వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి చెల్లించలేదు. బీసీ భవనాలు ఎక్కడున్నాడో ఇవాళకి తెలియదు. అటువంటి బీసీ భవనాలకు ఆ రోజుల్లో ఒక నీరు గారిపోయినటువంటి భవనాలని పట్టించుకోకుండా ఈరోజు బీసీ బడుగు బలహీన డబ్బులు ఇచ్చి ఈరోజు మరో ఒక పూర్వ వైభవం ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన సప్లాన్ నిధులు తీసుకొచ్చి అనేక స్కీమ్ తీసుకుని వస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు రెట్టింపు ఉత్సాహంతో బడుగు బలైన ఆదరణ పథకంలో ఇచ్చి పనిముట్లు ఇచ్చి ఆదుకున్న వ్యక్తి మహానుభావుడైతే ఈరోజు బడుగు బలైన వర్గాలు కుటుంబాలు కులవృత్తులు చేసుకుంటూ బతకాలని చెప్పి అన్ని రకాలుగా కులవృత్తులని ఈ మేనిఫెస్టో, ఈ లోన్ల ద్వారా ఇవ్వడం జరిగింది. అందరూ ఏదైతే కులవృత్తులు ఉన్నావో అందరూ చూసి ఎంచుకొని వాళ్ళు ఫిలప్ చేసుకొని ఈ పథకానికి అర్హులుగా భావించి వాళ్ళ కులవృత్తుల్ని మళ్ళీ పెంపొందించుకొని జీవన విధానం కలిగించాలని మేము మనవి చేసుకుంటున్నాం. ఈరోజు నిన్నటి నుంచి 30 తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. అందరూ తప్పకుండా మా బలైన వర్గాల సోదరులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మండల స్థాయి నాయకులు అందరూ అక్కడ నమోదు చేసుకొని మండల అధికారి ద్వారా మనకి ఈ లోన్లు ఏర్పాటు చేయబోతున్నారు. కాబట్టి అందరూ ఈ విధానాన్ని పూర్తి చేసుకోవాలని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మనం రుణపడి ఉండాలి. తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ఇచ్చి బీసీల కోసం ఉందో ఆ కట్టుబడి బీసీల ప్రాధాన్యతని మళ్ళీ జైకొడుతూ ఈరోజు మనం అందరం ఆశీర్వదించి మనం అందరం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి రుణపడి ఉంటాం. చల్లగా ఉండాలి చంద్రబాబు నాయుడు. మళ్ళీ ఇటువంటి పథకాలన్నీ ప్రతి సంవత్సరం ఒక జాతర లెక్క ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా పేరు సత్యనారాయణ రామకృష్ణుడు, కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం అధ్యక్షులుగా ఉన్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 896 కోట్లు రిలీజ్ చేయడం జరిగినది. తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని చెప్పేసి మరొకసారి రుజువు చేయడం జరిగినది. కూటమి ప్రభుత్వం కూడా బీసీల పార్టీ కాబట్టి 896 కోట్లు మంజూరు చేశారు. కుల వృత్తులు చేసుకునే వాళ్లకు రుణాలు మంజూరు చేయాలని చెప్పేసి ప్రభుత్వం వెబ్సైటు 30వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా ఓపెన్గా ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని కుల వృత్తిదారులు కూడా ఈ వెబ్సైట్ను ఉపయోగించుకొని రుణాలకు అప్లికేషన్లు మంజూరు చేసుకోవడానికి అప్లై చేసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ బీసీలకు వెన్నుదన్నుగా ఉంటుందని చెప్పేసి మరొకసారి రుజువు కావడం జరిగినది. గత ప్రభుత్వం 5 సంవత్సరాలలో ఇదే బీసీ భవనం వెలవెలబోయింది.